భారత్ చైనా దేశాల మధ్య కొనసాగుతున్న సిక్కిం మరియు ఇతర ప్రాంతాల సరిహద్దు వివాదాలపై అమెరికా మరోసారి సీరియస్గా స్పందించింది. యుద్ధానికి దిగితే రెండు దేశాలకు నష్టమేనని, నేరుగా చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా రక్షణ విభాగం రెండు దేశాలని కోరింది. ఈ విషయాన్ని పొరుగు దేశం చైనా దురాక్రమణల్ని ఏమాత్రం సహించేది లేదని భారత్ పలుమార్లు సందేశాలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. చైనా పదే పదే సరిహద్దు విషయాల్లో కయ్యాన్ని కాలుదూవటాన్ని అమెరికా కూడా చాలాసార్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు గుర్తు చేసింది. సిక్కింలోని డోక్లాంలో చైనా రోడ్డు నిర్మించి తలపెట్టడంతో భారత్ రంగంలోకి దిగి వారి ఆధిపత్యాన్ని అడ్డుకుంటోంది. గత నెల నుంచి చైనాను పలుమార్లు హెచ్చరించినా వెనక్కి తగ్గకపోగా సరిహద్దు వివాదానికి ఆజ్యం పోస్తుంది. దీంతో రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని పెంటగాన్ బృందం చైనా ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉందని అమెరికా ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు. చైనా తమ సైన్యాన్ని ఆధునికీకరించడంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లో సరిహద్దు దేశాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తుందని అమెరికా అంటోంది. చైనా అధ్యక్షతన జరగబోయే బ్రిక్స్ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరవుతున్నారు. ఆ పర్యటనలో డోక్లాం వివాదంపై చైనా ప్రతినిధులతో దోవల్ చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. నేరుగా రెండు దేశాల ప్రతినిధులు చర్చించి సామరస్యపూర్వకంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో రెండు దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది.